ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కామెంట్స్ చాలా బాగా చేస్తున్నారు. ఈ సిరీస్ ఎండ్ అయ్యే టైంకి అందరూ ఇష్టపడుతున్నారు. దీని తర్వాత వచ్చే సిరీస్ కూడా ఫస్ట్ నుంచి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. దాంట్లో కూడా మంచి మంచి ట్విస్టులు ఉండబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే అది రియల్ స్టోరీ ఫ్రెండ్స్. రియల్ స్టోరీని మేము ముందుకు తీసుకురాబోతున్నాం. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 69ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 69లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. డాడీ డాడీ ఆగండి. ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నారు? నీకెందుకు? మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియాలి. అరే గట్టిగా అరవకు. నేను అర్జెంటుగా కాల్ చేసుకోవాలి. కార్లో కూర్చొని చేసుకుంటాను. ఇక్కడ చేసుకోండి. ఏం జరిగింది? లేదురా, ఇక్కడ మాట్లాడొద్దు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు డాడీ. అరవింద్ ఎందుకు మళ్ళీ ఫోన్ చేశాడు? మీతో ఏం మాట్లాడుతున్నాడు అతను? నేనిప్పుడు నీకేం చెప్పలేనురా. మరి ఇంకెప్పుడు చెప్తారు? గట్టిగా అరవకు. ఏంటి డాడీ మీరు? ఎందుకు నన్ను గట్టిగా మాట్లాడొద్దంటున్నారు? ధీరజ్, బీన్ యువర్ లిమిట్స్. ఓకే డాడీ, నేను మీ కొడుకును కాదేమో. ఆ అరవిందే కదా మీ కొడుకు, అందుకే వాడికి సపోర్ట్ చేస్తున్నారు. జస్ట్ షట్ అప్. వాడు వీడు అనొద్దు అని చెప్పాను. ఈస్ గివింగ్ సర్వీస్ టు అవర్ కంట్రీ. ఏంటి డాడీ? చిన్నప్పటి నుంచి మీరే నాకు ఇన్స్పిరేషన్. మిమ్మల్ని చాలా మంచివారని నేను నమ్ముతాను. ఇప్పటికీ కూడా అంతే. నా నమ్మకాన్ని వమ్ము చేయకండి. మీరు చాలా మంచివారు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. మిమ్మల్ని ట్రాప్లోకి దించుతారు. వాళ్ళ అవసరానికి మిమ్మల్ని వాడుకుంటారు. మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేస్తారు డాడీ. ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావురా? మీ డాడీ గురించి ఇంతేనా నువ్వు తెలుసుకుంది? లేకపోతే ఏంటి డాడీ? అరవింద్ ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాడు. నేను తనకి హెల్ప్ చేయాలి. అదే ఎందుకు అని అడుగుతున్నాను డాడీ. ఏంటి అసలు మీకు అతనికి ఉన్న సంబంధం ఏంటి? యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ మనందరి కర్తవ్యం. వాట్? నువ్వు అనుకున్నట్టు అరవింద్ చెడ్డవాడు కాదు. హీఈస్ అన్ ఇండియన్ గవర్నమెంట్ సర్వెంట్, అండర్ కవర్ ఆఫీసర్. కీప్ క్వైట్. ఏంటి డాడీ మీరు మాట్లాడేది? ఐ సెడ్ కీప్ క్వైట్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్. నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను. మేక్ ష్యూర్ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. జస్ట్ డూ యువర్ వర్క్. అతను ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాడంట. వీ నీడ్ టు హెల్ప్ హిమ్. తనకేమన్నా జరిగి రిస్క్లో ఉంటే మేఘన, అనిత, ఇంకా చాలామంది ఆడపిల్లలు రిస్క్లో ఉంటారు. టేక్ కేర్ ఆఫ్ మేఘన. చాలా కంగారు పడుతున్నాడు. అతని వైఫ్ ఎలా ఉంటుందోనని. నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. బీ రెడీ. అనిత వదిన రిస్క్లో ఉందా? అర్జెంటుగా వెళ్ళి తనని తీసుకురావాలి. నువ్వు మేఘన దగ్గరుండు, నేను వెళ్తాను. నేను రావాలా? వాట్ అబౌట్ మేఘన? యూ స్టే హియర్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. టేక్ కేర్ డాడీ. లేకపోతే మీరు ఇక్కడ ఉంటారా డాడీ? నేను వెళ్తాను. మేఘన నన్ను నమ్ముతోందా? తనకేం చెప్పావో నా గురించి? నేనేం చెప్పలేదు డాడీ. మీరు అబార్షన్ చేపిస్తానన్న విషయం కూడా తనకి తెలీదు. నువ్వు నన్ను నమ్ముతున్నావారా? ఎస్ డాడ్. అరవింద్ అన్న గురించి నాకు తెలియక ఏదేదో మాట్లాడాను. నిన్ను అనుమానించాను. ఐఎమ్ సారీ డాడ్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీకు తెలియకుండా నేను పెళ్లి కూడా చేసుకున్నాను డాడీ. ఇట్స్ ఓకే బేటా, లీవ్ ఇట్. అండ్ నేను కూడా సారీ చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ క్రై. నా మనవాడినో మనవరాలను చంపాలనుకున్నాను. ఒక ప్రాణాన్ని తీయడం ఎంత ఈజీయో అదే ప్రాణాన్ని కాపాడటం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోంది. అరవింద్ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అలాంటిది నేను ఒక పసి ప్రాణాన్ని చంపాలనుకున్నాను. ఐ ఫీల్ డిస్గస్టెడ్ విత్ మై సెల్ఫ్. ఇలా అనకండి డాడీ. మీరు మేకు దగ్గర ఉండండి. నేను వెళ్తాను. అనితక్కని ఇక్కడికే తీసుకొని వస్తాను. థ్యాంక్స్ రా. మీన్ వైల్
వరంగల్లో నాకు తెలిసిన కొందరు పెద్దవాళ్ళతో మాట్లాడతాను. అరవింద్కి ఏమైనా అయితే ఈ సొసైటీ చాలా కోల్పోవాల్సి వస్తుంది. సొసైటీ నీడ్స్ పీపుల్ లైక్ హిమ్. డోంట్ వరీ డాడ్, హీ విల్ బి ఆల్ రైట్. అతనికి ఏమైనా జరిగితే అనిత వదిన మనతోనే ఉంటుంది. ఓకే, ముందు పని చూడు. మేఘు దగ్గరికి పద డాడీ. మేఘు, ధీరు. ఇప్పుడు ఎలా ఉంది మేఘు? ఓకే ధీరు, కొంచెం నీరసంగా అనిపిస్తుంది. ఏ ప్రాబ్లం వచ్చినా డాక్టర్తో చెప్పు. వాణి వచ్చింది, కలిసిందా? లేదు. నువ్వు పడుకున్నావని డిస్టర్బ్ చేస్తుంటుంది. మేఘు డాడీ. పడుకో తల్లి. కంగ్రాచులేషన్స్ తల్లి, నన్ను తాతయ్యం చేశావు. థ్యాంక్స్ మావయ్య. కంగ్రాచులేషన్స్ మీకు కూడా. థ్యాంక్ యూ తల్లి. వాణి, మేఘు నీతో కొంచెం మాట్లాడాలి. మళ్ళీ ఏం జరిగింది? మేఘనా, టెన్షన్ పడకు, ఏం జరగలేదు. అనితక్క అనితక్క, ఏమైంది? తను కొంచెం రిస్క్లో ఉంది మేఘు. అంటే అంటే ఐ మీన్ అరవింద్ అన్న అక్కడ లేడు కదా, ఆ రమేష్ గాడితో తనకి కొంచెం రిస్క్ ఉంది. నేను అరవింద్ అన్న వచ్చేసరికి అనిత వదినని తీసుకొస్తాను. ఇక్కడికి తీసుకొస్తావా? అవును. తీసుకురా ధీరు. నాకు అనితక్కని చూడాలనుంది. ఈ హ్యాపీ మూమెంట్ అనితక్కతో షేర్ చేసుకోవాలనుంది. నన్ను తల్లిలాగా చూసుకుంటుంది. ఈ టైంలో అనితక్క దగ్గరుంటే చాలా బాగుంటుంది. నేను తీసుకొస్తాను. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, డాడీ ఇక్కడే ఉంటారు, వాణి కూడా ఇక్కడే ఉంది. ఓకేనా? ఉమ్, నేను వెళ్ళి త్వరగా అనిత వదినని తీసుకొని వస్తాను. అలాగే ధీరు. ఏంటి మేఘు? జాగ్రత్త ధీరు, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు. ఆ రమేష్ గారు అంత మంచోడు కాదు. జాగ్రత్తగా ఉండు. ఓకే. అనితక్కని తీసుకొని వచ్చేసేయ్. రిస్క్ తీసుకోకు. అలాగే, నువ్వేం కంగారు పడకు, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఓకేనా? ఉమ్, నువ్వైతే ఏం టెన్షన్ పడకు. నీకేమైనా భయం అనిపిస్తే మావయ్య ఉన్నారు కదా, నాకేం భయం లేదు ధీరు. నువ్వు వెళ్ళు. బంగారు తల్లి, నువ్వు వెళ్ళురా. మేఘు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వాణి. పెద్ద నాన్న, నువ్వు ఇప్పుడు తాతయ్యవి. థ్యాంక్ యూ వాణి. ఏంటి పెద్ద నాన్న, అందరినీ భయపెట్టిస్తున్నావు? స్టేటస్ లో పెట్టుకున్నావేంటి ఫోటో? మేఘు ధీరజ్ది. ఏంటి వాణి? అవును మేఘు, మీ మావయ్య మీ పెళ్లి ఫోటోని స్టేటస్ లో పెట్టుకున్నాడు. మరి ఇంకెన్నాళ్ళని దాచాలి నా కోడల్ని? మేఘనా, రిలేటివ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, బిజినెస్ ఫ్రెండ్స్కి, మన కంపెనీ వాళ్ళందరికీ, ఇంకా నాకు దగ్గరి వాళ్ళు, నా కాంటాక్ట్ లిస్ట్ ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళందరికీ తెలియజేశాను నువ్వే నా కోడలువని, నా కొడుక్కి పెళ్ళైపోయిందని. ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా దాచాలి చెప్పు? అఫీషియల్గా ఇప్పుడు నువ్వు నా కోడలివి. మావయ్య, మరి అత్తయ్య? అత్తయ్య ఏం చేస్తుంది? అందుకే కావాలని స్టేటస్లో పెట్టాను. తనేం చేసినా అందరికీ తెలుస్తుంది, భయం ఉంటుంది. నీకెందుకు కంగారు మేఘు? పెద్దనాన్న ఉన్నారుగా, పెద్దనాన్న చూసుకుంటారంతా. మనం మన ఇంటికి వెళ్ళిపోదాం మేఘు. ఇంటికా? కంగారు పడకు, ధీరజ్ వచ్చాకే ధీరజ్తో కలిసి వెళ్దాం. కొన్ని రోజులు వాణిని కూడా తీసుకెళ్దాం, మనతో పాటే ఉంటుంది. ఏ, నేను వస్తాను. కాలేజ్ లేదు, ఏం లేదు. ఎందుకో ఒక్కసారిగా చాలా సంతోషం వేస్తుంది. నా జీవితం అంతా మారిపోయింది అనిపిస్తుంది. ఎప్పటి నుంచో అనితక్కని చూడాలనుంది. అనితక్కని తీసుకొస్తున్నాడు ధీరజ్. నేను నా ధీరజ్తో కలిసి ఉండబోతున్నాను. నా అత్తగారింట్లో అడుగు పెట్టబోతున్నాను. ఇకపై అన్ని మంచి రోజులే అనిపిస్తోంది. ఇదంతా నా కడుపులోని బిడ్డ వల్లే. అమ్మ కష్టాలు పడుతోందని నువ్వు నా కడుపులోకి వచ్చావు కదా, ఇంకా మనకి ఏ కష్టం లేదు. నాన్న మనతోనే ఉంటారు, మనల్ని బాగా చూసుకుంటారు. టి అరవింద్, ఇన్వెస్టిగేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే అరవింద్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరా? ఇంటెలిజెన్స్ బ్యూరోలో? నమ్మలేకపోతున్నాను అరవింద్. ఈ విషయాన్ని నా ముందు ఎందుకు దాచా? అరవింద్ బిజినెస్ చేసుకొని ఒక సాధారణ అబ్బాయిలా అందరికీ కనిపిస్తాడు, నాకు కూడా అంతే. కానీ అరవింద్ దేశ భద్రత కోసం పనిచేసే
ఒక సీక్రెట్ ఆఫీసరా? అరవింద్ ఐఐటి చదివిన ఒక తెలివైన అబ్బాయి అనుకున్నాను, కానీ దేశంలోని సీక్రెట్ కేసుల్ని హ్యాండిల్ చేసే ఒక సీక్రెట్ గవర్నమెంట్ ఆఫీసరా? అరవింద్, నువ్వు చాలా మంచివాడివి. నాకు తెలుసు. ఈ డైరీ నాకు ఇదంతా తెలియడానికే పెట్టావా? సారీ అరవింద్, నేను నీ మీద అనుమానపడ్డాను. ఒక భార్యగా నేను అర్థం చేసుకోలేకపోయాను. తప్పు చేశాను అరవింద్. నిన్ను కష్టపెట్టాను కదా, వెళ్ళే ముందు నిన్ను దూరం పెట్టాను. అసలు దీని గురించి ఎవరికి తెలీదా? సీక్రెట్ ఆఫీసర్ కదా, ఎవరికి తెలీదు. నిజమే. ఇంతకీ ఇందులో ఏం రాశాడు? డియర్ అనిత, అను, ఐ లవ్ యూ అను. నువ్వు ఈ డైరీ చదివేటప్పుడు నేను బ్రతికుంటానో లేదో నాకు తెలీదు. నీకు ఎప్పటికైనా నా గురించి తెలియాలి కదా, అందుకే నా డైరీలో ఇలా రాసుకున్నాను. ఈ బుక్ మన లాకర్లో ఉంటుంది, అందుకే నేను లాకర్ ఎప్పుడు తీయనీయలేదు. అను, నీతో మనసు విప్పి మాట్లాడేంత టైం ఎప్పుడు నాకు లేదు. చిన్నప్పటి నుంచి చదువు అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద జాబ్ చేయాలన్నది నా కోరిక. అందుకే బాగా చదివి ఏసియాలోని టఫెస్ట్ ఎగ్జామ్ అయిన ఐఐటి క్రాక్ చేశాను. ఐఐటి బాంబేలో బీటెక్ పూర్తి చేశాను. అక్కడే నాకు ఒక గోల్ ఏర్పడింది. మన దేశం కోసం ఏదైనా చేయాలనిపించింది. మొదట ఆర్మీలో జాయిన్ అవుదామనుకున్నాను, కానీ అమ్మా నాన్నల్ని వదిలి అంత దూరం వెళ్ళలేకపోయాను. అప్పుడే ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్స్ గురించి తెలిసింది నాకు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎలాగైనా అందులో ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. ఎన్నో నిద్రలేని రాత్రులు. బాగా చదివి ఐబిఎస్సిఐఓ ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఇంటర్వ్యూ, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ చాలా జాగ్రత్తగా కంప్లీట్ చేశాను. అన్నీ క్లియర్ అయ్యాను. నా కళ నెరవేరింది. కొన్ని నెలలు అందరికీ దూరంగా ఉండి ట్రైనింగ్లో జాయిన్ అయ్యాను. ఈ ట్రైనింగ్ గురించి ఎవరికీ తెలీదు. 3 ఏప్రిల్ నా జీవితంలో మర్చిపోలేని రోజు. డ్యూటీలో నా ఫస్ట్ డే. 3 ఏప్రిల్ అంటే నిన్నటి రోజున. అందుకే అది నాకు చాలా స్పెషల్ డే అని చెప్పావు అరవింద్. నేను అర్థం చేసుకోలేకపోయాను. ఆ రోజున మనం కలిస్తే మన పిల్లలు కూడా నీలాగే జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని చెప్పావు కదా. సారీ అరవింద్, చాలా మొండిగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. 2 ఇయర్స్ చాలా కష్టపడ్డాను. సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాను. డిపార్ట్మెంట్లో అందరి ట్రస్ట్ గెయిన్ చేశాను. బెస్ట్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఒక సీక్రెట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. చాలా కేసులు హ్యాండిల్ చేస్తూ వస్తున్నాను. అందులో ఇప్పుడు డీల్ చేస్తోంది హ్యూమన్ ట్రాఫికింగ్ కేస్. ఈ కేసులో భాగంగానే అను, నేను కలిశాను. కేసులో భాగంగా నన్ను కలిసావా? అంటే హై రిస్క్లో ఉన్న కొందరు అమ్మాయిలు లిస్ట్ నా చేతికొచ్చింది. అందులో ఫస్ట్ ఉంది నువ్వే, అనిత. నీ పేరు అడ్రస్ తెలుసుకొని ఇంటికొచ్చాను. మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎవరూ నమ్మలేదు. తర్వాత మీ అమ్మ నాన్నలతో మాట్లాడాక తెలిసింది వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో నుంచి వచ్చేసారని. వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. వాళ్ళకి నువ్వు పుట్టావు. చాలా మంచివాళ్ళు. నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. మీ పేరెంట్స్కి అంత దగ్గరి వాళ్ళు ఎవరు లేకపోవడంతో నిన్ను టార్గెట్ చేశారని తెలిసింది. ఇలా పేరెంట్స్కి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, ఫాదర్ చనిపోయిన అమ్మాయిలు, అనాథలు, పువర్ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, ఇలాంటి అమ్మాయిలే వాళ్ళకి టార్గెట్. ఈ అమ్మాయిల్ని ఎలాగోలా ట్రాప్ చేసి అక్కడికి తీసుకెళ్తారు. ముందు నేను ఎలాగైనా కాపాడాలని మీ పేరెంట్స్కి కొంచెం రిస్క్ ఉందని చెప్పాను. వాళ్ళు అస్సలు నమ్మలేదు. ఎందుకంటే నా డెసిగ్నేషన్ ఏంటో వాళ్ళకి తెలీదు కదా. నేను చెప్పొద్దు కూడా. నేను ఒక సాధారణ అబ్బాయిలాగే వచ్చాను. వాళ్ళు నమ్మలేదు. ఇంకా నిన్ను అబ్జర్వేషన్లో ఉంచాలనుకున్నాను. నీకు ఒక్క మాట చెప్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావు, అర్థం చేసుకుంటావు, మాకు కోఆపరేట్ చేస్తావని నీతో మాట్లాడదామని మీ కాలేజ్కి వచ్చాను.
అంతే. మీ కాలేజ్లో నిన్ను చూశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నిన్ను చూడగానే లవ్లో పడిపోయాను. ఇంకా అంతే. దేని మీద ధ్యాస లేదు. నువ్వు తప్ప నాకు ఇంకేం తోచలేదు. 24 గంటలు నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. ఇలాగైతే పని జరగదు. చాలా మంది అమ్మాయిలు రిస్క్లో ఉన్నారు. నిన్ను వదులుకోలేను. నేను నా వర్క్లో పడిపోతే నువ్వెక్కడ దూరం అయిపోతావానని చాలా బాధపడ్డాను, భయపడ్డాను. మీ అమ్మ వాళ్ళకి వెళ్ళి చెప్పాను నిన్ను లవ్ చేస్తున్నానని. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను, IITN అని చెప్పాను. కానీ వాళ్ళకి ఎందుకో నచ్చలేదు. ఎందుకంటే ముందొచ్చి ఒక విధంగా మాట్లాడాను కదా. ఏదో కలిబులి మాటలు చెప్తున్నాను అనుకున్నారు. నన్ను నమ్మలేదు. ఇంకా లాభం లేదనిపించింది. ఇంకా నేను వెయిట్ చేయలేను. నీకు ప్రపోజ్ చేసి నిన్ను పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను. నీకు తెలుసు కదా, అప్పుడు మీ పేరెంట్స్ ఎంత గొడవ చేశారో. అయినా నువ్వు నా కోసం వచ్చావు. థ్యాంక్ యూ అను. ఇట్ మీన్ ఏ లాట్ టు మీ. తర్వాత నువ్వు నీ పేరెంట్స్ గురించి తలుచుకొని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. వాళ్ళకి నిజం చెప్దాం అనుకున్నాను. ఎలాగైనా వాళ్ళని ఒప్పించి ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. ఒకరోజు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నీకు చెప్పలేదు. ఎలాగోలా వాళ్ళని కన్విన్స్ చేశాను. మన కార్లో ఇక్కడికి తీసుకొద్దామని బయలుదేరాను. నేను అర్జెంటుగా వేరే ఊరికి వెళ్లాల్సి ఉంది. అదే కార్లో డ్రైవర్ని పెట్టి వాళ్ళని నీ దగ్గరికి పంపించాను. నేను అప్పుడు డ్యూటీ వెహికల్లో ఆ ఊరు వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు నీ దగ్గరికి రాకుండానే యాక్సిడెంట్లో చనిపోయారను. అది నా వల్లే. యాక్చువల్గా ఆ స్కెచ్ నన్ను చంపడానికి చేసింది నా కార్ నంబర్. నన్ను యాక్సిడెంట్ చేసి చంపేద్దాం అనుకున్నారు నిన్ను తీసుకెళ్ళడానికి. ఆ రోజు నేను మిస్ అయ్యాను. నా ప్లేస్లో మీ అమ్మ నాన్న బలైపోయారు అను. వాళ్ళు చివరగా ఒకే ఒక్క మాట చెప్పారంట, నా కూతురు జాగ్రత్త అని. అరవింద్, అందుకేనా మా అమ్మా నాన్నలు నీ వల్ల చనిపోయారని ఊకే అనేవాడివి? నన్ను తీసుకొచ్చినందుకు అనుకున్నాను. ఇలా జరిగిందా? నువ్వు కూడా ఆ కార్లోనే ఉండుంటే నా బ్రతుకు ఏమైపోయేది అరవింద్? అది యాక్సిడెంట్ కాదని మాకు తెలుసు, కానీ నీకు చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ. నువ్వు చాలాసార్లు నన్ను దీని గురించి అడిగావు. నేను ఏదో ఒకటి చెప్తూ నేను మరిపిస్తూ వచ్చాను. ఎందుకంటే నా గురించి ఎవరికి చెప్పొద్దు కదా. మీ అమ్మ నాన్నకి నా గురించి చెప్పక తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మాలి కదా. వాళ్ళ కూతుర్ని బాగా చూసుకుంటానన్న నమ్మకం వాళ్ళకి కుదరాలి కదా. నువ్వు సంతోషంగా ఉండాలి, నీ దగ్గరికి వాళ్ళు రావాలని నేను వాళ్ళకి ఒక హీరోలా కనిపించాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. వాళ్ళిద్దరూ నా అనుని నాకు ఇచ్చారు. అలాంటిది వాళ్ళని కాపాడుకోలేకపోయానని చాలా బాధపడ్డాను. నీకన్నా ఎక్కువగా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను వాళ్ళ గురించి. ఇంత బాధ దాచుకున్నావా అరవింద్? కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. భార్యాభర్తలన్నాక బాధైనా సంతోషమైనా ఇద్దరం పంచుకోవాలి కదా. నువ్వు ఒక్కడివే ఇవన్నీ మోస్తూ వచ్చావా? నేను సంతోషంగా ఉండడానికి నీ జాబ్ పరంగా నీకు ఎంత స్ట్రెస్ ఉంటుంది అరవింద్. అందుకే అర్ధరాత్రులు లేచేవాడివి, ఎప్పుడు ఏదేదో చదివేవాడివి, అలర్ట్గా ఉండేవాడివి. నాకేం అర్థమయ్యేది కాదు. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ సో మచ్. నేను ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా నా భర్త ఇంత గొప్పవాడా అని నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అను. నేను మీ అమ్మ నాన్న కోరుకునేది ఒకటే, నీ కళ్ళల్లో నీళ్ళు ఉండొద్దు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. నాకెప్పుడు ఏం జరిగినా సరే నీ భర్త గురించి అస్సలు బాధపడద్దు. ఎందుకంటే నేను చనిపోవడం అంటూ జరిగితే అది ఈ దేశ సేవ కోసమే అవుతుంది. అందుకే నువ్వు బాధపడొద్దు.
మన పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, నాలాగా స్ట్రాంగ్గా తయారు చేస్తావని ఇదంతా నీకు చెప్తున్నాను. నాకేమైనా అయితే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవని నాకు తెలుసు. నీ భర్తగా నన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోవని తెలుసు. అందుకే మనకి పిల్లలు పుట్టాక వాళ్ళ కోసమే నువ్వు సంతోషంగా ఉండాలి, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి, నా అంతటి వాళ్ళని చేయాలి. అందుకే మనం పిల్లల్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కానాలనుకుంటున్నాను. చూద్దాం ఏం జరగబోతుందో. అను, ఇంకో విషయం నీకు తెలియాలని చెప్తున్నాను. ఐఎమ్ సారీ అను. నీకు ఎంత ఇబ్బంది కలిగినా నీకు కాపర్టీ వేయించి పిల్లలు పుట్టకుండా చేశాను. ఎందుకో తెలుసా? నీకు ప్రెగ్నెన్సీ వచ్చినా పిల్లలు పుట్టినా వాళ్ళు నిన్ను తీసుకెళ్లరు. ఏంటి అంటే? ఆ లిస్టులో ఉన్న మొదటి వ్యక్తివి నువ్వే అను. వాళ్ళ ప్రయారిటీ ముందు నువ్వే. నేను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు. సో వాళ్ళని పట్టుకోవాలంటే నిన్ను ఎరగా వేయాలి. ఇది మా ప్లాన్. నిన్నొక్కదాన్ని వాళ్ళకి ఎరగా వేస్తే చాలా మంది అమ్మాయిలు సేవ్ అవుతారు. నిన్ను అప్పగించినట్టే అప్పగించి వాళ్ళని ట్రాప్ చేసి అందరినీ పట్టుకుందామని ప్లాన్. నా భార్యని ఎలాగైనా నేను కాపాడుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ నాకుండేది. అందుకే నిన్ను ముందు వరుసలో ఉంచి వాళ్ళందరినీ ఎలాగైనా కాపాడాలనే గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఎన్నెన్ని భయాలు, ఎన్నెన్ని ప్లాన్లు, ఎన్నెన్ని టాస్కులు మిస్ అయ్యాయో ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. అను, నువ్వు బయటికి వెళ్తే వాళ్ళ కంట ఎక్కడ పడతావోనని నిన్ను నేను ఎక్కడికి వెళ్ళనిచ్చేవాణ్ణి కాదు. వాళ్ళని ఎలాగైనా పట్టించాకే నా ప్రాణాలు విడిచిపెడతానని శపథం చేశాను. ఇప్పుడు నేను లేనంటే దాని అర్థం వాళ్ళు దొరికిపోయారన్నట్టే. ఇప్పుడు నీకు స్వేచ్ఛ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. నీకు ఇంకేం భయం లేదు. కానీ రాను రాను చాలా భయం కమ్మేసింది నన్ను. నిన్ను వాళ్ళు ముందు పెట్టాలంటే అస్సలు ధైర్యం సరిపోలేదు. ఇంకా నా వల్ల కాదనిపించిందను. నువ్వెక్కడ దూరం అయిపోతావోనని చాలా పిరికి నన్ను కమ్మేసింది. అస్సలు రిస్క్ చేయొద్దనుకున్నాను. మా టీం వాళ్ళకి చెప్పేశాను నా భార్యని నేను పంపించనని. ఇప్పుడు వాళ్ళు నిన్ను విడిచిపెట్టాలంటే నువ్వు ప్రెగ్నెంట్ కావాలి. అందుకే కాపర్టీ తీయించాను. నిన్ను ఎలాగైనా ప్రెగ్నెంట్ చేయాలని పట్టుపట్టాను. నేను నిన్ను విడిచిపెట్టి ఉండలేను అను అని నాకు అర్థమైపోయింది. నీ మీద నేను ఏ రిస్క్ కూడా చేయలేను. నీ తర్వాత వరుసలో ఉంది మేఘన. మేఘన ఫొటోస్ చూసి కంగారు పడ్డావు కదూ. మేఘన వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. తను అందమైన అమ్మాయి, చాలా తెలివైంది. అందుకే తనని ట్రాప్ చేయాలనుకున్నారు. తను అక్కడెక్కడో ఉంటే వీళ్ళని పట్టుకోలేమనిపించింది. అందుకే రమేష్ని వాడుకున్నాను. రమేష్కి అమ్మాయి గురించి తెలిసేలా చేశాను. పెళ్లి కూడా చేసుకునేలా చేశాను. అలా అని నీకు చెల్లెల్లాంటి మేఘనని అన్యాయం చేయడానికి కాదు. వాణ్ణి ఏ ఒక్కరోజు కూడా తనపై చేయి వేయనివ్వకుండా చూశాను. ఈ మిషన్ కంప్లీట్ అయ్యాక నువ్వు అనుకున్నట్టే మేఘనకు ఒక మంచి సంబంధం తెచ్చి మన చేత్తో పెళ్లి చేద్దామనుకున్నాను. ఇప్పుడు తనని ఎరగా వేయాలి. ఇది మీ ఇద్దరి జీవితం గురించే కాదను, ఎంతో మంది అమాయకపు అమ్మాయిల గురించి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, జీవితాంతం వాళ్ళు నరకంలో ఉండాల్సిందే. నువ్వు నన్ను ఆ నరకంలోకి వెళ్లకుండా కాపాడావు కదా అరవింద్. నాలాంటి ఇంకెంతో మంది అమ్మాయిల్ని కాపాడాలనుకుంటున్నావా? నీ ప్రాణాలకు తెగించి. ఎంత మూర్ఖురాల్ని అరవింద్ నేను. నీకు సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వు మంచి వాడివి కాదనుకున్నాను. చాలా తప్పు చేశాను. ధీరజ్కి ఫోన్ చేసి నీ గురించి చెప్పాను తప్పుగా. నన్ను క్షమించు అరవింద్. వాళ్ళు ఆ నరకంలో జీవితాంతం ఏడుస్తూనే బ్రతకాలి. ఎవడు పడితే వాడొచ్చి టార్చర్ చేస్తారు. బాధని ఎవరికి చెప్పుకోలేరు, అందులోనే కృంగిపోతారు.
అక్కడే చచ్చిపోతారు కూడా. చాలా చిన్న వయసున్న అమ్మాయిలు అనిత. మేఘనని చూసావు కదా, ఎంత చిన్న పిల్ల అని బాధపడేదానివి. నువ్వు పెళ్లి కాకముందు ఎలా ఉండేదానివి? అందరూ ఆ వయసు అమ్మాయిలే. చాలా అన్యాయం కదూ. మధ్యలో ధీరజ్ వచ్చాడు. మేఘన లైఫ్లోకి ఒక కొత్త వెలుగొచ్చిందని సంతోషపడ్డాను. కానీ అతను మేఘని పంపించక నా మిషన్కి అడ్డొచ్చి నిన్నెక్కడ పంపించాల్సి వస్తుందోనన్న బాధ. అందుకే ధీరజ్ వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకున్నాను. అతడు నాకు మొదటిసారి కాల్ చేసినప్పుడు చాలా మంచివాడనిపించింది. అర్థం చేసుకుంటాడని నమ్మకం కలిగింది. అందుకే అతని హెల్ప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరగబోతుందో చూడాలి. అను, నేను ఎప్పటి వరకు బ్రతికుంటే అప్పటి వరకు ఈ పుస్తకాన్ని రాస్తాను. కేవలం నీకు తెలియాల్సిన విషయాలు మాత్రమే రాస్తున్నాను. ఈ పుస్తకం నువ్వు ఎప్పుడు చదివితే అప్పుడు, చదవడం పూర్తయ్యాక నా గురించి తెలుసుకున్నావు కదా. ఇప్పుడు ఈ పుస్తకాన్ని కాల్ చేసేయి. ఐడి కార్డ్ పుస్తకం ఏది ఇక్కడ ఉండొద్దు. ఇది కేవలం నీకు తెలియడానికి ఇదంతా రాసి పెట్టాను. ఇప్పుడు ఈ పుస్తకాన్ని కాల్చివేసేయి. అంటే దీని అర్థం ఏంటి? అరవింద్ గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఈ పుస్తకాన్ని కాల్చేయమన్నాడు. మరి అరవింద్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఈ పుస్తకం నువ్వు చదివేటప్పుడు నేను ఉంటానో లేదో అన్నాడు. అంటే వరంగల్కి వెళ్తున్నానన్నాడు. ఈ పని మీదేనా? అరవింద్ని ఎవరైనా ఏమైనా చేస్తే ఇప్పుడు అక్కడ ఎవరిని కాపాడడానికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? ఈ మిషన్ పని మీదే వెళ్ళాడా, లేక ఇంకేదైనా మీటింగ్ ఉందా? ఎలా ఉన్నావు అరవింద్? నాతో ఫోన్ చేసి మాట్లాడవా? అత్తయ్యకి మొన్నకి చేశావు, నాతో మాట్లాడవా? అరవింద్కి ఫోన్ చేసి మాట్లాడతాను. తిన్నావా అని అడుగుతాను. అరవింద్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? తను ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడా? ముందు ఈ పుస్తకాన్ని తీసుకెళ్లి కాల్ చేయాలి. ఇది ఎవరైనా కంటపడిందంటే అరవింద్కి ప్రమాదం. అరవింద్ లేడు. ఇక్కడ ఉండాలంటే ఇప్పుడు భయం వేస్తోంది నాకు. అరవింద్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఈ పుస్తకం అయితే పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ధీరజ్కి ఫోన్ చేస్తాను. ఇంట్లో ఉండాలంటే భయం వేస్తోంది. పైన ధీరజ్ గదిలోకి వెళ్తాను. అరవింద్ ఫోన్ చేసేదాకా అక్కడే ఉంటాను. హలో వదిన. ధీరజ్, వదిన ఎక్కడున్నారు? నేను ఇంట్లోనే ఉన్నాను ధీరజ్. అన్నయ్య ఫోన్ చేశాడా? అరవింద్ అన్న? లేదు ధీరజ్, ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. నాకెందుకో చాలా భయం వేస్తోంది. మీరేం టెన్షన్ పడకండి వదిన, నేను వస్తున్నాను. ధీరజ్, నీకొక విషయం చెప్పాలి. అరవింద్ మనం అనుకున్నట్టు కాదు. తెలుసు వదిన, ఫోన్లో ఇలాంటివి మాట్లాడకండి. నాకు తెలుసు, డాడీ చెప్పారు, ఇందాకే తెలిసింది. చాలా భయంగా ఉంది ధీరజ్. ప్రొద్దున మొన్నకి అత్తయ్యకి ఫోన్ చేశాడు. ఇప్పుడు చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఒక్కసారి కాల్ చేస్తావా? వదిన, ఇందాకే డాడీకి కాల్ చేశాడు. మీరు అస్సలు భయపడకండి, ఏం పర్లేదు. అన్నయ్య బాగున్నాడు. కాల్ చేశాడా? ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడంట? వదిన, మీరు ముందు ఎడవకండి. అన్నయ్య సేఫ్గా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తానని మీకు చెప్పాడో అక్కడే ఉన్నాడు. అక్కడ కొందరు పెద్దవాళ్ళు డాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ హెల్ప్ తీసుకుంటానన్నాడు. మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఏమన్నాడు అరవింద్? ఎప్పుడు వస్తాడో చెప్పాడా? తెలీదు వదిన, అన్నయ్యకి హెల్ప్ చేయడానికి డాడీ ఉన్నారు. భయపడకండి. అన్నయ్య ఒకటే మాట చెప్పాడంట, మీ గురించే మాట్లాడాడంట. నా గురించా? అంటే అరవింద్ ఈరోజు రాడా? వదిన, అక్కడ పని అయ్యాక కదా అన్నయ్య వచ్చేది. అన్నయ్య ఎందుకు వెళ్ళాడు అక్కడికి?
మిమ్మల్ని సేఫ్గా ఉంచమన్నాడు. మేఘన మేఘన ఎలా ఉంది? ఎక్కడుంది? మేఘన హాస్పిటల్లో ఉంది వదిన. తనిప్పుడు ప్రెగ్నెంట్. అవునా? అవును వదిన. మేఘన దగ్గర డాడీని ఉంచాను. డాడీ పోలీస్ సెక్యూరిటీని కూడా మాట్లాడుకున్నాడు. మేఘన గురించి టెన్షన్ అవుతూ మిమ్మల్ని తీసుకెళ్ళడానికే నేను వస్తున్నాను. మేఘనని మిమ్మల్ని ఒక దగ్గర ఉంచుతాను. నేను వచ్చేసరికి జాగ్రత్తగా ఉండండి వదిన. ఎందుకు భయం వేస్తుంది ధీరజ్? నీ రూమ్లోనే ఉన్నాను, ఇప్పుడే బయటకు వచ్చాను. డోర్ లాక్ చేసుకొని ఉండండి అక్కడే. నేను వస్తున్నాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. అలాగే. మున్నకి ఫోన్ చేస్తే లేడంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు వదిన? అత్తయ్య వాళ్ళు మొన్న అందరూ కలిసి పెళ్ళికి వెళ్ళారు పక్క ఊర్లో. ఎవరు లేరు, అందుకే చాలా భయం వేస్తోంది. కంగారు పడకండి. మీరు లాక్ చేసుకొని అలాగే ఉండండి. ఏం టెన్షన్ అవుతావు. నేను వస్తున్నాను. ఏం భయం లేదు వదిన. రిస్క్ తీసుకోవడం ఎందుకని అలా అన్నాడు అన్నయ్య. సీను కూడా ఇక్కడ లేడంట. జాగ్రత్తగా రా ధీరజ్. నేను ధైర్యంగానే ఉంటానులే. నేను అరవింద్ భార్యని. నా గురించి కాదు ధీరజ్, అరవింద్ గురించి భయం వేస్తోంది. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు వదిన. నాకు ఆ నమ్మకం ఉంది. అబ్బా, యాక్టింగ్ చేసి చేసి ఆస్టకు వచ్చింది నాకు. అన్నా, ఏం చెప్తానవే? అంత మంచిదేనావే? నీకోసం ఎదురు చూస్తున్నారా? ఏందన్నా మీ ఊరు గింత సైలెంట్గా ఉన్నది? ఊరంతా పెళ్లికి పోయిందిరా పక్కూరికి. అందుకే ఈరోజు ప్లాన్ వేసిన. చలో మన పని వేసుకొచ్చుకుందాం. అదొక్కతే ఉన్నది ఇంట్లో. నాకు అసలు అప్పటి నుంచి ఆగుతానే లేదు. నేను ఒక్కనే పోదాం అనుకున్నా. ఇక నువ్వు వచ్చేదాకా వెయిట్ చేసిన. నడు.